శ్రీమాత్ర నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం ఈరోజు తేదీ 16వ తారీఖు సెప్టెంబర్ నెల 2022వ సంవత్సరం శుక్రవారం, శ్రీ శుభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం. ఈరోజు తేదీ షష్ఠి, మధ్యాహ్నం 12:22 వరకు. ఈరోజు నక్షత్రం కృతిక, ఉదయం 9:55 వరకు. ఈరోజు వర్జ్యం తెల్లవారుజామున 3:32 నుండి తెల్లవారుజామున 5:18 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి ఉదయం 9:21 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:35 నుండి మధ్యాహ్నం 1:23 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 10:40 నుండి మధ్యాహ్నం 12:10 వరకు. ఈరోజు యమగండం మధ్యాహ్నం 3:12 నుండి సాయంత్రం 4:43 వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 7:20 నుండి ఉదయం 9:03 వరకు. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాల విషయంలోకి వెళ్తే, ముందుగా మేషరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఉద్యోగాలలో సహ ఉద్యోగుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి. వాటి వలన మీరు కొంత మానసిక ఒత్తిడికి కూడా గురి కావాల్సి రావచ్చు. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన కూడా మీకు ఈరోజు మానసిక అశాంతి కలుగుతుంది. రుణదాతల నుండి కూడా ఈరోజు మీకు ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. ఆరోగ్య విషయాలలో కూడా ఈరోజు మీరు కొంత శ్రద్ధ వహించాలి. లేని యెడల అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశాలున్నాయి. వ్యాపారాలు కూడా ఈరోజు మీకు కొంత మందకొడిగా సాగుతాయి. ధనపరంగా కూడా ఈరోజు మీకు ఒడిదుడుకులు అధికమవుతాయి. తదుపరి వృషభ రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి సమాజంలో పరిచయాలు విస్తృతమవుతాయి. వాటి వలన మీకు ప్రయోజనాలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చేపట్టిన పనులలో కూడా ఈరోజు మీకు కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి కూడా ఈరోజు మీరు ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారాన్ని సేకరించగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో కూడా ఈరోజు మీరు అనుకున్న లాభాలను అందుకోగలుగుతారు. ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు ఆశించిన మార్పులు కలుగుతాయి. అలాగే ఈరోజు మీకు ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తదుపరి మిథున రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. అయినప్పటికీ శ్రమకు తగిన ఫలితాన్ని మాత్రం అందుకోలేరు. ప్రయాణాలు కూడా ఈరోజు మీరు వాయిదా వేయడం మంచిది. లేని యెడల వాహన ఇబ్బందులకు గురి కావాల్సి రావచ్చు. వృత్తి వ్యాపారాలలో కూడా ఈరోజు మీకు వ్యయ ప్రయాసాలు తప్పవు. ఉద్యోగాలు కూడా ఈరోజు మీకు గందరగోళంగా ఉంటాయి. వాటి వలన మీరు కొంత మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఒక వ్యవహారంలో కూడా ఈరోజు మీకు సన్నిహితుల నుంచి అందిన సమాచారం నిరాశను కలిగిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన పనులు కూడా ఈరోజు మీకు సజావుగా సాగుతాయి. అలాగే ఈరోజు మీకు ఆర్థిక అనుకూలత కూడా కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కూడా ఈరోజు మీ అంచనాలు నిజమవుతాయి. అలాగే ఆస్తి వివాదాలు కూడా ఈరోజు మీకు పరిష్కార దిశగా సాగుతాయి. అంతేకాకుండా ఈరోజు మీరు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు మీరు దీర్ఘకాలిక సమస్యల నుండి కూడా బయటపడతారు. సన్నిహితుల నుండి కూడా ఈరోజు మీకు శుభవార్తలు అందుతాయి. దానివలన మీ ఆనందం మరింత పెరుగుతుంది. ఉద్యోగాలలో కూడా ఈరోజు మీరు కీలక నిర్ణయాలను అమలు చేసి వాటి మూలంగా లాభాలను, ప్రశంసలను అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు మీకు వృత్తి వ్యాపారాలలో కూడా సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. అంతేకాకుండా ఈరోజు మీరు దైవ దర్శనాలను చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తదుపరి కన్యా రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు చికాకులు అధికమవుతాయి. వాటి మూలంగా మీరు కొంత మానసిక ఒత్తిడిని ఎదుర్కోక తప్పదు. ఆప్తుల నుంచి కూడా ఈరోజు మీకు ఊహించని వివాదాలు కలుగుతాయి. వాటి కారణంగా బంధాలు కూడా క్షీణించే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడడం ఉత్తమం. అలాగే ఈరోజు మీకు ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కాబట్టి ధన విషయంలో అప్రమత్తత అవసరం. లేని యెడల అవసరానికి చేతిలో డబ్బు నిలవని పరిస్థితులు ఎదురవ్వచ్చు. ప్రయాణాలలో కూడా ఈరోజు మీకు శ్రమ మరింత అధికమవుతుంది. విలువైన వస్తు విషయాలలో కూడా ఈరోజు మీరు అప్రమత్తంగా వ్యవహరించాలి. అంతేకాకుండా ఈరోజు మీరు దైవ దర్శనాలను చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యులు ఒత్తిడులు పెంచుతారు. వాటి మూలంగా మీకు కొంత అశాంతి తప్పదు. వ్యాపారాలు కూడా ఈరోజు మీకు సామాన్యంగానే సాగుతాయి. వృధా ప్రయాణాలు కూడా ఈరోజు మీరు చేయవలసి రావచ్చు. ముఖ్యమైన వ్యవహారాలలో కూడా ఈరోజు మీకు ఆటంకాలు తప్పవు.
వాటి వలన మీకు ఈరోజు శిరోబాధలు కూడా తప్పవు. ధనపరంగా కూడా ఈరోజు మీకు ఒడిదుడుకులు బాగా అధికమవుతాయి. ఉద్యోగాల్లో కూడా ఈరోజు మీకు అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు. అయినప్పటికీ శ్రమకు తగిన ఫలితాన్ని మాత్రం పొందలేరు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు కూడా ఈరోజు మీకు పరిష్కార దిశగా సాగుతాయి. దాని మూలంగా మీరు కొంత ఉపశమనాన్ని పొందగలుగుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత జ్ఞాపకాలను పంచుకోవడం ద్వారా ఈరోజు మీ ఆనందాన్ని మరింత పెంచుకోగలుగుతారు. నిరుద్యోగులకు కూడా ఈరోజు నూతన ఉద్యోగ యోగం కనిపిస్తుంది. వ్యాపార ఉద్యోగాలు కూడా ఈరోజు మీకు సంతృప్తికరంగా ఉంటాయి. అలాగే ఈరోజు మీరు దైవ సేవా కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొంటారు. తదుపరి ధనుసు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి విలువైన వస్త్రాభరణాలను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆప్తుల నుంచి కూడా ఈరోజు మీకు అవసరానికి ధన సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి కూడా ఈరోజు మీకు కీలక సమాచారం అందుతుంది. దానివలన మీరు కొంత ప్రయోజనాన్ని కూడా పొందగలుగుతారు. వ్యాపార ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. సంఘంలో కూడా ఈరోజు మీరు విశేషమైన గౌరవ మర్యాదలను పొందుతారు. అలాగే ఈరోజు మీకు చిన్ననాటి మిత్రుల ఆగమనం మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడులకు తగిన లాభాలు అందక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వాటి మూలంగా మీరు కొంత మానసిక ఆందోళనకి గురికాక తప్పదు. ముఖ్యమైన పనులను కూడా ఈరోజు మీరు వాయిదా వేయడం మంచిది. లేని ఎడల వాటి యందు సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా నష్టాన్ని కూడా చవిచూడవలసి రావచ్చు. ఆర్థిక ఇబ్బందులు కూడా ఈరోజు మిమ్మల్ని మరింత బాధిస్తాయి. అలాగే ఈరోజు మీరు దైవ దర్శనాలను కూడా చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటా బయట కూడా ఈరోజు మీకు పరిస్థితులు అంతగా అనుకూలించవు. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోదరులతో కూడా ఈరోజు స్థిరాస్తి వివాదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. దాని కారణంగా మీ మధ్య బంధాలు కూడా క్షీణించే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి వారితో సఖ్యతగా వ్యవహరించడం, సమస్యలని సామరస్యంగా పరిష్కరించుకోవడం ఉత్తమం. అలాగే ఈరోజు మీకు ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు కూడా చేయవలసి రావచ్చు. వ్యాపార ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు పని ఒత్తిడి బాగా అధికమవుతుంది. దానివలన మీకు కొంత శిరోబాధలు కూడా తప్పవు. అలాగే ఈరోజు మీకు ఆకస్మిక ప్రయాణ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి పుణ్యక్షేత్రాలను సందర్శించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు మీకు నూతన వాహన యోగం కూడా ఉంది. నిరుద్యోగ ప్రయత్నాలు కూడా ఈరోజు ఫలించి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంఘంలో కూడా ఈరోజు మీకు విశేషమైన గౌరవ మర్యాదలు అందుతాయి. వ్యాపారులకు కూడా ఈరోజు నూతన పెట్టుబడులు అందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలలో కూడా ఈరోజు మీరు సమస్యలను అధిగమించి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. చేపట్టిన పనులలో కూడా ఈరోజు మీకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఇవి ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.